నా రిక్వెస్ట్ని మన్నించి అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ధన్యవాదాలు పేరు పేరున. వివేకానంద రెడ్డి గారు సౌమ్యుడు, త్యాగశీలి, మనకందరికీ తెలిసినవాడు. ఆయనకు ఇంత ఘోరం జరిగిండకూడదు అని నేను భావిస్తున్నాను. ఏం జరిగింది అని ఆలోచిస్తే చాలా విషయాలు నాకే తెలిసాయి. సామాజికంగా, కుటుంబంగా, రాజకీయంగా ఏమి జరిగినాయి అనేది వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక పక్కన వివేకానంద రెడ్డి గారు, ఇంకొక పక్కన నా చెల్లి షర్మిల గారు. వీళ్ళకి ఎలా అన్యాయం జరిగిందో ఈరోజు వివరిస్తాను. ఒకరిప్పుడు మన మధ్యలో లేరు, ఒకరిప్పుడు పోరాడుతున్నారు. సో ఇది మనకు అర్థం కావాలంటే ముందు మనకు ఈ కుటుంబం గురించి అర్థం కావాలి. వెంకటరెడ్డి అని ఒక పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు. ఓకే, సో లక్ష్మమ్మ గారికి ఒక కొడుకు, ఆయనకి ఆమెకి ఒక కొడుకు చిన్నకొండారెడ్డి. మంగమ్మ గారికి 9 మంది పిల్లలు. ఓకే, ఈ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ, వీళ్ళల్లో ఒకరు రాజారెడ్డి ఫ్యామిలీ. వీళ్ళ గురించి డిస్కషన్ ఇప్పుడు. ఓకే, సో చిన్నకొండారెడ్డి ఫ్యామిలీలో 11 మంది ఉన్నారు. వాళ్ళలో నేను వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది సుగుణమ్మ ఫ్యామిలీ గురించి, భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి. అండ్ రాజారెడ్డి ఫ్యామిలీలో వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి కూతురు నేను సునీతారెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల. సుగుణమ్మకి కూతురు వైఎస్ భారతిరెడ్డి. భాస్కర్ రెడ్డికి కొడుకు అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య కుండ మార్పిడి సంబంధం. సో చాలా దగ్గర బంధుత్వం. భారతిరెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి పెళ్ళయింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని సెక్షన్స్లో డివైడ్ చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం గురించి, మళ్ళీ సిబిఐ కేసుల గురించి, షర్మిల అంటే ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు, వెన్నుపోటు గురించి, తర్వాత వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి గురించి. మొదటగా లెట్ us start the story on September 2nd, 2009. అది మనకు అందరికీ గుర్తున్న రోజు. మీలో ఎవరికి ఆ రోజు మర్చిపోలేరు అనుకుంటా. అట్లీస్ట్ నేను మర్చిపోలేను. ఆ రోజు రచ్చబండ కనిపోతూ డాక్టర్ వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్గా నల్లమల్ల ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయ్యింది. అంతకుముందు వరకు ఆ 2004 ఎలక్షన్స్ వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల, కడప ఎమ్మెల్యే, కడప ఎంపీ సీట్లు ఆల్టర్నేట్గా ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. 2009 ఎలక్షన్ల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీ సీట్ ఇవ్వడానికి వివేకానంద రెడ్డి స్టెప్ బ్యాక్. ఆ సీటు, వివేకానంద రెడ్డి సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే ఖాళీ అయింది.
సో ఈ సీట్ ఎవరు భర్తీ చేయాలా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది. అగైన్ ఈ ప్రెజెంటేషన్ మీకు పంపిస్తాను, అన్నిటికీ లింక్స్ ఉన్నాయి, మీరు ఈ లింక్స్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇవి పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్. సో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అదెట్లా అవుతుంది, ఇది జరగకూడదు అని ఆబ్వియస్లీ తన మీద ఇష్టం లేక ప్రపోజ్ చేస్తున్నారనో ఏమో మరి. అప్పుడు వైఎస్ విజయమ్మ కానీ షర్మిలమ్మ కానీ ఆ బరిలోకి ఆ స్పాట్లోకి రావాలని ఇన్సిస్ట్ చేస్తాడు. అక్కడ నుంచి కూడా ఈ డివిజన్స్ ఏర్పడ్డాయి అనుకోవచ్చు. అట్లీస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ 2009 అప్పటి నుంచి డివిజన్స్ ఉన్నాయి. సో తర్వాత తెలిసిందే మీకు, విజయమ్మ గారికి యునానిమస్గా ఆ సీట్ కేటాయించారు. తర్వాత కొద్ది రోజులకి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తున్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మినిస్ట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఎలా చేస్తారు, చిన్నాన్నకి ఎట్లా మినిస్ట్రీ ఇస్తారు. రిమెంబర్, అప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2 టైమ్ ఎమ్మెల్యే, 2 టైమ్ ఎంపీ అండ్ ఎమ్మెల్సీ. అప్పుడు చిన్నాన్నకి ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు అని పట్టుబట్టి ఈ రిజైన్. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఓకే, ఈయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తారని భయపడ్డారా, లేకపోతే ఈయనకే టికెట్ అడుగుతాడని భయపడ్డారా నాకు తెలియదు. బట్ ఆయన ఓటు ఎందుకు తీశారో తెలియదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 50. అండ్ ఒక పక్కన షర్మిల గారికి ఒత్తిడి పెడుతున్నాడు, తను కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజుకి ప్రెజెంటేషన్ ఇంతటితో ఆపుతాను. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, ఈ కడప ఎంపీ సీట్ ఎందుకు అంత క్రూషియల్. జనరల్గా అనుకుంటాము ఎంపీ సీట్ కోసం ఎవరన్నా చంపుతారా, అసలు అర్థం ఉందా, కానీ దాని వెనకాల కథ ఏంటో అందరికీ తెలియదు. సో ఆ వివరణ ఇవ్వడానికి ఈరోజు మేము ఎందుకు వచ్చాను. సో మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు దీని గురించి. గుడ్ క్వశ్చన్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా, క్రూరంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడంతా ఎప్పుడు ఇక్కడ కూనీలు జరిగినాయి, అక్కడ కూనీలు జరిగినాయి అని వినేదాన్ని. నాకు నచ్చేది కాదు. కొంతకాలానికి అది తగ్గిపోయింది. వివేకానంద రెడ్డి గారిని ఇట్లా చంపినాక, ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా, మన ప్రదేశం, అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది. నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు. నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి, హత్య చేయించిన వాళ్ళకి, మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు, కూనీలు మానవు, ఆగవు. ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను.
ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని, నాకు ఏ పదవి లేదు, నేను ఒక సామాన్య మనిషిని. మీలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని. కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు, ఇది 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిందేదానే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది నాకు జరిగింది, ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు. ఈ ఫైట్ నేనే చేయలేకుంటే, దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు, చాలా రకాలుగా నాకు సహాయం చేశారు. ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు? నేనే ఇఫ్ ఐ గివ్ అప్, హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్? I need to restore the faith in the system. I still believe in the system, which is why I'm fighting a judicial battle here. అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. అట్లా చేయాలంటే కదా ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్. దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది మన అందరికీ, మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి, టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫర్ జస్టిస్ యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసుని కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. ప్రస్తుతానికి ఐ విల్ స్టాప్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్. ముందు ఇంకా బయటకు వస్తాయి. మేడం 2000 యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని 1999లో కూడా 2004లో కూడా ఆలోచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అప్పుడు కూడా యూ కెన్ లుక్ బ్యాక్ ఇన్ టు ద మీడియా న్యూస్. 2004 ఎలక్షన్లో కూడా Vivekananda Reddy garu was the last person. He was one of the first person to be whose name was declared elections candidates ga. Sonia Gandhi garu Nandyallo ఆయన పేరు డిక్లేర్ చేశారు 2004లో. 5 మంది పేర్లు ఆల్ సిట్టింగ్ ఎంపీస్ ఉంటారని చెప్పి. కానీ ఆయన వద్దు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై. It was clear decision that జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు. కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మీరు అంటున్నారు. కరెక్ట్, ప్రాబబ్లీ కరెక్ట్. మీరు అగైన్ మీ మీడియా పేపర్లే చూసుకోండి వెనకాలకి వెళ్ళి.
మా కుటుంబాన్ని నిలువులా చీల్చేస్తున్నారు, మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి. మీరే వెతుక్కోండి. నాకు తెలుగు పేపర్లో ఆన్లైన్లో కనిపించలేదు. సో ఇంగ్లీష్ పేపర్లలో కొంచెమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, చూడండి. కొన్ని నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్ట్ చేసి ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు. సో December 1st, 2010లో మినిస్టర్ ఇస్తే 2 నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారు. ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారికి చెప్పి చేసింది కాదు, సొంతంగా చేసుకున్న డెసిషన్. సో వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పులివెందులలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. ఇది 2011 మే నెలలో. అప్పుడు ఇట్ వాస్ కన్సర్న్, ఇట్ వాస్ ఫైట్ అగేన్స్ట్ లెగసీ అండ్ సింపతి. అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు, విజయమ్మ గారు గెలిచారు, అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు పెట్టుతుండగా వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి అన్నకుడికి సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితిలో. రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన అరెస్ట్ చేసినాక షర్మిల టేక్స్ చార్జ్. షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకెళ్తుంది. నెల 2 నెలల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. 18 ఎమ్మెల్యే సీట్లకి, 1 ఎంపీ సీట్కి. ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు, సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మేకపాటి గారికి 2 లక్షల పై ఓట్ల మెజారిటీతో గెలిచారు. 15 ఎమ్మెల్యే సీట్లకు గాను, 13 ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు. సో ఇది షర్మిలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది, మరో ప్రజా ప్రస్థానం అని. ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి, స్కూల్కి పోయి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో వదిలేసి, నిన్న నేను కడపలో ఉన్నాను. ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి, ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది. అక్టోబర్ 2012లో మొదలుపెట్టింది, మళ్ళీ ఆగస్ట్ 2013 వరకు రోడ్ల మీద ఉంది. అది మధ్యలో కాలికి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది. అంత కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది. అదర్వైజ్ అది కూలిపోయింది మా పార్టీ. దానికి ఏమైంది? దానికి ప్రతిఫలం షర్మిలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది. అమ్మో ఇట్లయితే ఎట్లమ్మా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని చెప్పి షర్మిలమ్మని పక్కన పెట్టేశారు. ఇంకో 6-7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కడప నుంచి షర్మిలమ్మ పోటీ చేస్తుంది అనుకున్నారు, జరగలేదు. జగనన్న గారు అప్పటికి జంకిపోయినారు. సో షర్మిలమ్మను కడప నుంచి కాక విశాఖపట్నం నుంచి పెడతాము అని అనుకున్నారు, తప్పించాలి కడప నుంచి.
కడప మనకి సర్ఫోర్ట్. సో అక్కడికి రానికుండా పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా చేయలేదు ఫ్యామిలీలో. అప్పుడు ఆ సీట్కి ఎవరు వచ్చారు? అవినాష్ రెడ్డి గారు. అప్పుడు ఆ ఎలక్షన్ల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ కేపబిలిటీ చూడండి. ఆ ఎలక్షన్స్ అంతా ఎవరు అక్కడ లీడర్? వివేకానంద రెడ్డి గారు. అవినాష్ అసలు పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వస్తున్నాడు. అప్పటికే వైఎస్ షర్మిల గారు 3000 కిలోమీటర్లు తిరిగారు, ప్రజల్లో ఉన్నారు. ఇక్కడ అవినాష్ ఎవరికో ప్రాబ్లం ఉంటే మాట్లాడేదానికి కూడా ఇంకా శక్తి లేని పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. తనకి ఇష్టం లేకున్నా కానీ, తనకు షర్మిలమ్మని నిలబెట్టాలని అనుకున్నా కానీ అది కుదరకపోతే జగన్ రెడ్డి మాట తప్పు చేయకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ హీ వెంట్ ఫార్వర్డ్. తర్వాత 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్. పవర్లో లేకున్నప్పుడు ఎవరిని పెట్టినా కష్టము అని చెప్పేసి ఆలోచించి ఎవరు ఆప్షన్స్ లేక వివేకానంద రెడ్డి గారిని అడిగితే ఒప్పుకున్నారు. ఆయన తప్ప వేరే ఎవరైనా సరే గెలవరు అనుకున్నారు. మొత్తం జిల్లా అంతా వివేకానంద రెడ్డి గారు చూసుకున్నారు. ఒక పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం అవినాష్ రెడ్డి అనుకో చూసుకుంటున్నారు. పులివెందుల మన అడ్డా, కానీ ఆ అడ్డాలోనే మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే అక్కడ వెన్నుపోటు రాజకీయం మొదలైంది. ఇంతవరకు ఎక్కడే కానీ వివేకానంద రెడ్డి గారు ఎంత అడిగినా తనకు కోరినట్లు వినకపోయినా కానీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. బట్ నిలబెట్టి ఆయననే ఓడించడం జరిగింది. అయినా కూడా చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. అయినా కూడా ఇట్లా మళ్ళీ వెన్నుపోటు చేయాలని లేకపోతే హత్యలు చేయాలని అనుకోలేదు. నా సత్తా నేను చూపిస్తాను మీకు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2017 ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ టైంలో కృషి చేస్తూనే ఉన్నాడు. సో ఇది 2017లోనే మొదలు పెట్టాడు క్యాంపెయినింగ్. మళ్ళీ ఒక పక్కన తను కృషి చేస్తున్నాడు, క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఒక పక్కన షర్మిలమ్మకి ఇవ్వమని అడుగుతున్నాడు. చాలా చోట్ల రూమర్స్ కూడా వస్తున్నాయి షర్మిలమ్మ కూర్చుంటుంది అని చెప్పేసి, కడప నుంచి ఎవరు అని చెప్పేసి. అగైన్ ఇది సోర్స్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్. షర్మిలమ్మ పేరు వస్తుంది. క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, పాదయాత్ర. వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు. ఇది అనంతపూర్లో కలిశారు, తర్వాత శ్రీకాకుళంలో వెళ్ళి కలిశారు. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీని నిలబెట్టడానికి. మళ్ళీ తనను ఓడించారు అని ప్రొటెస్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన. సో షర్మిలమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది. ఓకే, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు సంవత్సరం 2019. ఇది సాక్షి టీవీలో చూసినాను. కడప ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి కడపలో ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు దీంట్లో. మీరు నోటీస్ చేయాల్సింది, అందరినీ పలకరించాడు కానీ పబ్లిక్ గా అవినాష్ మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు. ఇక్కడ పార్టీకి అయితే పనిచేస్తున్నారు కానీ ఆయన
పర్సనల్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు. ఈ క్రమంలో 2019 సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రమంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ 2 minute వీడియోస్ ఎంకరేజ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు. సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు. మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. రాజమండ్రిలో, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి. ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు. మీ ఓట్ లేకుంటే ఏం చేయాలి, మీ ఓట్ ఎక్కడుందో ఎట్లా కనుక్కోవాలి, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు. నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు, జస్ట్ ఫర్ కన్స్ట్రెంట్స్ ఆఫ్ టైం. ఇట్లా టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఓకే, అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడప ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో, అది 10వ తారీఖు ఫిబ్రవరి 2019. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 3 వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు. చూడండి, వైఎస్ఆర్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం, మొత్తం స్టేట్ వైడ్ ఇంటెలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు. సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది. దట్స్ వై ఐమ్ హియర్. మేడం అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా, కొంచెం మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు వీలే చేశారు ఎలా చెప్తారు మీరు? సిబిఐ దర్యాప్తు చేసింది, కోర్టు ఇంకా తేల్చలే కదా. సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు అని అక్యూజ్డ్ గా పెట్టింది. ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్ట్ సిస్టమ్స్లో, మూలన పడి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు. కోర్టులో కేసు, న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు? నేను కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం. కోర్టులలో టైం పడుతుంది. కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్తారు. పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే, ఎస్, ఎందుకు ఇప్పుడు వస్తున్నాను? నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, దట్ ఈస్ మై గోల్. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని? నేను నా లోపల కుమిలిపోతుంటాను. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నేను ఏం అనుభవిస్తున్నానో? నా ఎక్స్పీరియన్స్ బయటికి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేనేం అనుభవిస్తున్నాను అనేది. అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే, నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను. ప్రజల ఓటు ప్రజలది, ఎవరి ఓటు వాళ్ళది. కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది. ఇంకొకటి, తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే. దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్. సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పనిపించింది. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి.
నేను చెప్పింది నేను చెప్తున్నాను. ఇదే సిబిఐ దస్తగిరి హత్య చేశాడంటూ కూడా అతను నిందితులుగా చేర్చింది. అతని బెయిల్ విషయంలో కానీ అతని విషయంలో కానీ మీరు అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా కోర్టులో ఎందుకు మీరు ఎదురు చెప్పలేదు? దట్ ఈస్ అ రాంగ్ అలిగేషన్. దస్తగిరి A4 ఆయనను అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ, ది అక్యూజ్డ్ అండ్ ద కోర్ట్, వాళ్ళకి సంబంధించింది. నా దృష్టిలో యూ షుడ్ నాట్ షూట్ అ మెసెంజర్. అంటే మనకి తప్పు జరిగింది, ఓకే, యూ హ్యావ్ అ క్రిమినల్ డూయింగ్ ఇట్. సేమ్ మొన్న చెప్పిన ఎగ్జాంపులే, కొందరు రౌడీలు వచ్చి ఒక షాప్లో గొడవ చేశారనుకోండి, ఆ రౌడీలు వెనకాల ఉండే మనిషిని వదిలేస్తారా? రౌడీలను పట్టుకున్నంత మాత్రాన నువ్వు వీళ్ళని వదిలేస్తే, వీళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని వదిలేస్తే వీళ్ళని ఆటోమేటిక్గా బయటకు తీసుకొని రారా రేపు? పట్టుబడ్డది రౌడీ అయినప్పుడు మస్తు మంది పేర్లు చెప్పొచ్చు పోలీస్ విచారణలో. ఖచ్చితంగా అతను చెప్పింది ఎలా నమ్ముతాం? రౌడీ చెప్పింది. అగైన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రౌడీ చెప్పాడో, ఇక్కడ A4 చెప్పాడో, అదే ఇన్ఫర్మేషన్ సాక్ష్యాలతో సహా సిబిఐ ఎవిడెన్స్ పెట్టింది మీ ముందర. మీరు చూడలేదా? అది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకు IPDR డేటాలో కనిపించట్లేదా? ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి? నేనే నమ్మలేదు ఇది మొదట్లో. మేడం, మీరు అది చెప్పినవన్నీ కరెక్ట్. అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అవి ఏవి కారణం కాదని వాళ్ళు నిర్ధారించారు. మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. రెండు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మేడం అంత ఇది? అవినాష్ రెడ్డి మీద ఫైట్ చేసి ఆయనే కదా ద్రోహం చేసింది. ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇప్పటికైతే నేను చెప్పదలుచుకుంది ఒకటి, అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ అని సిబిఐ చెప్తుంది. రెండు, మీరు అందరూ చూశారు, చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూశారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు సిబిఐ వాళ్ళు వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారో అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే